ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు. 55వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 55. ఈ కీర్తన అబ్షాలోము యెరూషలేములో తిరుగుబాటు చేస్తున్న దినాలలో రాయబడి ఉండొచ్చు. మన పరిస్థితులను బట్టి మనం ఇక చాలు, ఈ సమస్యల నుండి మనం దూరంగా పారిపోదాం అనుకుంటే ఈ కీర్తన మన కోసమే. ఈ కీర్తనలో దావీదు ఉన్న పరిస్థితుల్లో మనలో చాలామంది ఉండొచ్చు. కొన్నిసార్లు మన పొరపాట్ల వలన పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉండొచ్చు. అయితే అలాంటి పరిస్థితుల్లో మనము దేవుని చేతుల్లో వాలిపోవడమే మనం చేయాల్సిన పని. అదే దావీదు చేశాడు. మొదటి 8 వచనాల్లో దావీదు యొక్క మనోవ్యధ మనం చూస్తాం. దావీదు యొక్క మనోవ్యధ. దావీదు మొదటి 3 వచనాల్లో ఏమనుకుంటున్నాడంటే, తన సొంత తప్పిదాల వలన తన పరిస్థితి చేయిజారిపోయింది. మనం కూడా మన సొంత తప్పుల వలన మన పరిస్థితులు మనకు వ్యతిరేకంగా చేయిజారిపోయినప్పుడు మనం ఎలా ఉంటామో దావీదు కూడా అలాగే ఉన్నాడు. మొదటి 2 వచనాలు మనం చూస్తే, దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము అంటున్నాడు. అంటే నా పాపాలు నన్ను దేవుని నుంచి వేరు చేశాయేమో అనే భయం మనకున్నప్పుడు ఆకాశం ఎత్తడిలాగా ఉంటుంది. దావీదు కూడా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనుకున్నాడు. మనుషులు దూషిస్తూ ఉన్నారు. 3వ వచనంలో మనం చూస్తే, శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలత్కారమును బట్టి అంటున్నాడు. శత్రువుల శబ్దము అంటే శత్రువులు కేకలు వేస్తూ వస్తున్నారు. దావీదు విపత్కర పరిస్థితుల్లో చుట్టుముట్టబడి ఉన్నాడు. శత్రువులు దగ్గరగా వచ్చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. శత్రువు అనే మాటకు దుష్టుడు అనే అర్థం కూడా ఉంది. అబ్షాలోముకు ఇది సరిగ్గా సరిపోద్ది. అబ్షాలోముకు సింహాసనం కావాలి. దానికోసం తండ్రి చనిపోయినా అతనికి పర్వాలేదు. నిజానికి అతని ప్రణాళిక దావీదు యొక్క మరణం. 4-5 వచనాలు మనం చూస్తే దావీదులో భయం కనబడతాం. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను అంటున్నాడు. ఊరియాను హత్య చేసిన భయం దావీదుని ఇంకా వెంటాడుతూ ఉంది. తాను గతంలో చేసిన పాపపు గుర్తులు దావీదును విడిచిపెట్టడం లేదు. ఒక నిజం ఏంటంటే, దేవుడు మన పాపాన్ని క్షమిస్తాడు. అయితే వాటి జ్ఞాపకాలు మనలో నుండి తొలగిపోవు. దావీదు జీవితంలో ఏది జరిగినా అది పాప ఫలితమే
అని దావీదు అనుకుంటున్నాడు. తనకు దగ్గర వాని వలన వచ్చిన శ్రమకు తన పాపానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ఈ ప్రస్తుత శ్రమలు రావడానికి మార్గం దావీదే సరళం చేశాడు. దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప అతన్ని విడిపించగలవాడెవడను లేడు. పాపము భయంకరమైనది. మనం సరదా కోసం చేస్తాం, అంతటితో అది ముగిసిపోదు. గాలిని విత్తుతాం, సుడిగాలిని కోస్తాం. దావీదు విషయంలో ఈ సుడిగాలి ఎంత భయంకరమైందో మనం చూస్తున్నాం. 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూస్తే, తన ప్రస్తుత పరిస్థితి నుండి ఒక క్షణం కలల లోకంలోకి వెళ్ళాడు దావీదు. ఆహా, గోవు వల్ల నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందునే అనుకుంటున్నాడు. సౌలు దగ్గర నుండి తాను తప్పించుకుని పారిపోయిన దినాల కంటే అబ్షాలోము దగ్గర నుంచి పారిపోయిన దినాలు మరింత భయంకరంగా ఉన్నాయి. ఎందుకంటే సౌలు దినాల్లో తాను నిర్దోషిని, నేనే తప్పు చేయలేదని చెప్పగలిగాడు. కానీ ఇప్పుడు తాను చేసిన దోషం ప్రతి మలుపులోనూ తనను పట్టుకుంటుంది. ఇప్పుడు అతనికి నెమ్మది కావాలి. అది అరణ్యమైనా పర్లేదు. అబ్షాలోము అహీతోపెలు చేస్తున్న కుట్ర వలన ప్రజలు చేస్తున్న అల్లరి దావీదు భరించలేకపోతున్నాడు. తాను ఎగిరిపోతే బాగుంటుంది అనుకుంటున్నాడు. అందుకే త్వరగా పారిపోయాడు. అతనికి ఇప్పుడు కావాల్సింది నెమ్మది. పుకార్లు, దూషణలు, అబద్ధాలు, కుట్రలు విని దావీదు విసిగిపోయాడు. తాను ఎంతో ప్రేమించిన అబ్షాలోము అనే తన కుమారుడు తనకు ఎదురు తిరిగేసరికి అతని గుండె పగిలిపోయింది. ఆత్మలో చెదిరిపోయాడు. ఇక సింహాసనం కోసం కానీ ప్రజల అభిమానం కోసం కానీ పోరాడాలని తనకి ఇక మనసు లేదనమాట. గూటిలో ఉండే గువ్వలాగా క్షేమంగా ఉంటే మాత్రం చాలు అనుకుంటున్నాడు. అందుకే అరణ్యంలోకి పారిపోయాడు. ఇక్కడ కీర్తనకు కొంత అంతరాయం ఏర్పడింది. అరణ్యంలో ఉండిపోతే బాగుంటుంది అనుకుంటున్నాడు. దావీదు యూదులు దీన్ని గ్రీకు భాషలో ఈ కీర్తనను తర్జుమా చేసినప్పుడు ఉండిపోతే బాగుండును అనే మాట బస చేయుట అనే పదాన్ని ఉపయోగించారు. ఇదే మాట యేసుక్రీస్తు ప్రభు కొరకు కూడా ఉపయోగించబడింది. మత్తయి ఈ మాటను ఉపయోగించాడు. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో జయప్రవేశం చేశాడు. అయితే ఆయన అక్కడ బస చేయలేదు. యెరూషలేములో ఆయనకు విరోధంగా కుట్ర జరుగుతూ ఉంది. అందువల్ల ఆయన బేతనియలో బస చేశాడు. అక్కడైతే ఆయన సంతోషంగా రాత్రి గడపగలడు. మరుసటి ఉదయం అంజూరపు చెట్టును శపించాడు. లోకా కూడా ఈ విషయాలను రాశాడు. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధిస్తూ రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలం గడుపుతూ ఉన్నాడు అని లోకా సువార్త 21:37 మనం చదువుతాం. యేసుక్రీస్తు ప్రభు మనుషులతో గడపడం కంటే అడవి మృగాలతో సహవాసం చేయడాన్నే ఇష్టపడ్డాడు. దావీదు కూడా అంతే. ఇక మనం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూస్తే దావీదు యొక్క ఆగ్రహాన్ని మనం చూస్తున్నాం. దావీదు చాలా కోపంగా ఉన్నాడు. పట్టణం అంతా కూడా కలహాలతో గలిబిలిగా ఉంది. పట్టణంలో అన్యాయం రాజ్యమేళతా ఉంది. రాత్రింబగళ్ళు పట్టణ ప్రాకారాల మీద దుష్టులు తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా పాపమే కనబడతా ఉంది. తిరుగుబాటు కనబడతా ఉంది. ఈ పరిస్థితులన్నింటినీ చూచి దావీదు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. దావీదు పారిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ యెరూషలేములో జరుగుతున్నటువంటి కార్యాలు చూస్తూ ఉంటే అతని రక్తం మరిగిపోతా ఉంది. తాను తిరిగి వచ్చి దుష్టుల పాలనకు ముగింపు పలకాలని
భావిస్తూ ఉన్నాడు. 9వ వచనం నుంచి 11వ వచనంలో మనం చూస్తే 9వ వచనంలో పట్టణములో బలాత్కారము కలహము జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము, వారి నాలుకలను ఛేదించుము అంటాడు. బలాత్కారము, దోపిడీ, అన్యాయం పట్టణంలో జరగడం దావీదు చూస్తున్నాడు. తిరుగుబాటు జరుగుతూ ఉంది. దీనికి అంతటికీ అబ్షాలోము కారణమని దావీదుకు తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం అబ్షాలోముకు 2 రకాలైన ఆలోచనలు చెప్పి అతన్ని కలవరపరచడమే దావీదు చేయాల్సిన పని. ఈ కీర్తనలో దావీదు ఆగ్రహానికి కారణం చరిత్రకారుడు రాశాడు. మొదటిగా మందసాన్ని తీసుకొని సాదోకు లేవీలు వచ్చారు. అయితే దావీదు మందసాన్ని వెనక్కి పంపించేశాడు. అబ్షాలోము దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు జరిగిన సంఘటన అన్నమాట ఇది. ఆ తర్వాత ఆర్కీయుడు అని హూషై దావీదుకు సహాయకుడిగా వచ్చాడు. అయితే దావీదు అతన్ని అబ్షాలోము దగ్గరికి పంపించి అతనికి సలహాదారుడిగా ఉండమన్నాడు. హూషై అబ్షాలోముతో ఉంటే అహీతోఫెలు చేసే కుయుక్తి గల పథకాలని చెడగొట్టగలడు. ఈ పథకం కూడా ఫలించినట్లుగా మనం చరిత్రలో చూస్తాం. 10-11 వచనాలు మనం చూస్తే ప్రస్తుత పరిస్థితి, గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి గొడవలు, అల్లర్లు దావీదు మనసులో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. అందుకే బలాత్కారము, వంచన, కపటము, అన్యాయము, దుఃఖం, మోసం ఇవన్నీ దావీదు దేవుని సన్నిధిలో పెడుతున్నాడు. రాత్రి పగళ్ళు వారు పట్టణపు ప్రాకారం మీద తిరుగుతున్నారట. పాపము, చెడుతనం కూడా దానిలో జరుగుతూ ఉన్నాయి. దాని మధ్య నాశన క్రియలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే పట్టణంలో ఒక క్రమం కానీ ఒక చట్టం కానీ పనిచేయడం లేదు. ప్రజలు అందరూ కూడా అక్రమంగా, అన్యాయంగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు జీవిస్తూ ఉన్నారు. దావీదు ఆగ్రహానికి ఇది ఒక కారణం. ఇంకొకటి 12వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూస్తే అబ్షాలోము తిరుగుబాటుకు, అతను చేస్తున్న పనులకు వెనక ఉండి దిశానిర్దేశం చేస్తున్న వ్యక్తి అహీతోఫెలు. ఈ విషయాన్ని దావీదు గుర్తించాడు. 54వ కీర్తన వల్ల ఈ కీర్తన కూడా మోసాన్ని గుర్చే రాయబడింది. అయితే 54వ కీర్తన రాసే సమయంలో దావీదు యవనస్తుడు, అప్పటికింకా రాజు అవ్వలేదు కనుక దానికి ఎక్కువ విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ 55వ కీర్తనలో రాయబడిన మోసం దావీదు సన్నిహితుడైనటువంటి స్నేహితుడు చేసింది. ఆయన అంటాడు, నన్ను దూషించింది శత్రువు కాదు. 12వ వచనంలో శత్రువు అయిన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టినవాడు కాదు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చు. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసిన వారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము అంటాడు. దావీదు మనస్సు గతంలోకి వెళ్ళింది. ప్రజలు తనను ఎంత అభిమానించారో గుర్తు చేసుకుంటున్నాడు. మరి ముఖ్యంగా ప్రత్యేక స్నేహితుడైనటువంటి అహీతోఫెలు, దావీదు, వాళ్ళిద్దరూ సమఉజ్జీలు. దావీదు హృదయం గొప్పది, అహీతోఫెలు బుర్ర గొప్పది. ఇద్దరు కలిసి ప్రజలకు మేలు జరగాలని చూసేవారు. ఇద్దరూ కలిసే తిరిగేవారు, కలిసే మందిరానికి వెళ్ళేవారు, రాజ్యంలో జరుగుతున్నటువంటి విషయాలు మాట్లాడుకునేవారు. దావీదుకు దేవాలయాన్ని గూర్చి కొత్త ఆలోచన వస్తే అహీతోఫెలుకు రాజ్యాన్ని గూర్చి కొత్త ఆలోచన వచ్చేది. ఇద్దరు కలిసి ఒకరి ఆలోచనలు మరొకరితో పంచుకునేవారు. అలాంటి ఈ వ్యక్తి అకస్మాత్తుగా దావీదును వెండిపోటు పొడిచాడు. అహీతోఫెలు ఇష్కరియోతు యోధాలాగే ప్రవర్తించాడు. యోధాలాగే అహీతోఫెలు కూడా ఉరేసి చచ్చిపోయాడు. దావీదుకి ఇప్పుడు అంతా స్పష్టంగా కనబడతా ఉంది. అబ్షాలోము, అహీతోఫెలు ఇద్దరు కలిసి ఆలోచిస్తున్నారు. అహీతోఫెలు గుర్తుకు రాగానే దావీదుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.
దావీదు ఉపపత్నులను అత్యాచారం చేయమని అబ్షాలోముకు సలహా ఇచ్చిన వాడు అహీతోపెలే. ఒకప్పటి దావీదు స్నేహితుడైన అహీతోపెలు ఇచ్చిన సలహా దావీదు కుమారుడైన అబ్షాలోముకు చాలా నచ్చింది. ఈ విషయాలు దావీదుకు తెలిసాయి. దావీదు ఉగ్రుడయ్యాడు. అందుకే వారికి మరణం అకస్మాత్తుగా వచ్చునుగాక అంటాడు 15వ వచనంలో. సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక అంటున్నాడు. ఇది క్రైస్తవుడు చేయవలసిన ప్రార్థన కాదు ప్రస్తుత పరిస్థితుల్లో. అయితే ఆ దినాల్లో ఈ ప్రార్థన సరిపోద్ది. అయితే ఆ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబిచ్చాడు. అబ్షాలోము చంపబడ్డాడు, అహీతోపెలు మరణించాడు. ఇంకా మనం చూస్తే 16వ వచనం నుంచి 23వ వచనం వరకు దేవుడు తన పరిస్థితులు చక్కదిద్దుతాడనేటువంటి నమ్మకం దావీదుకు ఉంది. తన ప్రార్థనను దేవుడు విన్నాడనేటువంటి విషయం దావీదుకు తెలుసు. దేవుడు కలగజేసుకుని కార్యం చేయబోతున్నాడని దావీదు గ్రహించాడు. అందుకే ధైర్యంగా ప్రార్థన చేస్తున్నాడు. 16-17 వచనాలు మనం చూస్తే దావీదు దేవుని సింహాసనం ఎదుట నిత్యము మొరపెడతా ఉన్నాడు. అందుకే అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును అంటున్నాడు. దావీదు నమ్మకం దేవుని నీతి మీద ఆధారపడి ఉంది. దేవుడు దావీదుతో చేసిన నిబంధన, ఈ సింహాసనాన్ని నీకు ఇస్తున్నాను, శాశ్వత కాలం నీ సింహాసనం ఉంటుందని ప్రభు చెప్పారు. నిబంధన చేసి సింహాసనాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. అందువల్ల దేవుడు ఈ సింహాసనాన్ని తిరుగుబాటుదారుడైనటువంటి అబ్షాలోము చేతిలో పెడతాడని అనుకోడు. ఎందుకంటే వాడికి అప్పగించడనేటువంటి విషయం దావీదుకి తెలుసు. దేవుని మాట మీద దావీదుకు నమ్మకం ఇచ్చాడు. జార్జ్ ముల్లర్ గారు కూడా అలాగే ప్రార్థన చేసేవాడట. తను పోషిస్తున్నటువంటి తన దగ్గరున్న అనాథ పిల్లల పోషణ భారం తనది కాదని, అది దేవుని బాధ్యత అని ప్రార్థన చేసేవాడట. ఆయన పిల్లల భారం అంతా ఆయనదే. తాను ఆ దేవుని కింద పనిచేస్తున్న వ్యక్తిని మాత్రమే. దేవుడు తండ్రి లేని వారిని, అనాథలను పోషించాలి. ఆ నమ్మకంతోనే జార్జ్ ముల్లర్ గారు ధైర్యంగా ప్రార్థన చేసేవాడట. 18వ వచనంలో మనం చూస్తే దావీదు విశ్వాసంతో ప్రార్థిస్తున్నాడు. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకు రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు అంటున్నాడు. అబ్షాలోముతో ఇంకా యుద్ధం జరగల. అయితే దావీదు హృదయంలో నెమ్మది ఉంది. అంతేకాదు, దావీదు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు యెరూషలేము నుండి వచ్చి అతనితో కలుస్తున్నారు. అబ్షాలోముకు సంఖ్యాపరంగా ఎక్కువ సైన్యం ఉంది, కానీ దావీదుకు యోవాబు, అభిషై, బెనయా వంటి నమ్మకమైన యోధులు ఉన్నారు. దేవుడు తన పక్షాన ఉన్నంత వరకు విజయం తనదే. ఇంకా మనం చూస్తే 19 నుంచి 21 వచ్చిన వరకు మనం చూస్తే దావీదు తన పరిస్థితులను సానుకూల దృక్పథంలో చూస్తున్నాడు. దేవుడు కార్యం చేస్తాడని గత చరిత్ర చెబుతా ఉంది. 19వ వచనం మనం చూస్తే పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేని వారే తనకు భయపడిన వారికి ఉత్తరం ఇచ్చింది. దేవుడు కార్యం చేస్తాడు. తాను అభిషేకించిన వానిని సింహాసనం నుండి తొలగిస్తే దేవుడు దావీదుతో చేసిన నిబంధన అబద్ధమైపోతుంది. ఇది దావీదు యొక్క నమ్మకం. ఆయన మాట తప్పనివాడు. దేవుని సార్వభౌమత్వానికి చెందిన గతమంతా దేవుడి కార్యం చేస్తాడు, చేయగలడు అనేటువంటి విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి దేవుడు కార్యం చేయక తప్పదు. అందుకే తన మీద యుద్ధం చేయడానికి వస్తున్న వాళ్ళు ఎవరు అనేది దావీదు మరొకసారి చూస్తున్నాడు. తన ప్రియపుత్రుడైనటువంటి అబ్షాలోము, తన సన్నిహిత మిత్రుడైనటువంటి అహీతోఫెలు,
దావీదుతో అబ్షాలోముకున్న సంబంధాలు తెగిపోయని చెప్పడానికి వాళ్ళిద్దరూ కలిసి చేసిన దుష్టక్రియల్ని దావీదు గుర్తు చేసుకున్నాడు. వారికి దేవుని భయం లేదు, వాళ్ళ అపనమ్మకస్తులు. దేవుడు వాళ్ళను దాటిపోడు, విడిచిపెట్టడు. ఎందుకంటే దావీదు శత్రువులు అవిశ్వాసులు, వారిలో మార్పు లేదు. మారు మనసు లేని వారే తనకు భయపడిన వారికి అంటున్నాడు. అంటే వాళ్ళకి మారు మనసు లేదు, వాళ్ళు దేవునికి భయపడరు. వాళ్ళ జీవితాల్లో మార్పు ఏమీ లేదన్నమాట. వాళ్ళు దుష్టక్రియలు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇంకా 20వ వచనంలో మనం చూస్తే, తమతో సమాధానంగా ఉన్న వారికి వారు బలాత్కారం చేయుదురు, తాము చేసిన నిబంధనను అతిక్రమింతురు అంటున్నాడు. అహీతోఫెలకు కానీ అబ్షాలోముకు కానీ పవిత్రత, పరిశుద్ధత అనేవి లేవు. దావీదు శత్రువులు నీచులన్నమాట. వాళ్ళు ఆత్మ సంబంధమైన, సామాజిక పరమైన నిబంధనలన్నీ కూడా అతిక్రమించేశారు. సహవాసము, స్నేహం అనే మాటలకు వాళ్ళకు విలువ లేదనమాట. ఇంకా మనం చూస్తే 21వ వచనంలో, దావీదు శత్రువులు మోసగాళ్ళు. వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అవి వరదీసిన కత్తులే అంటున్నాడు. మనం ఒకసారి మన ఆలోచనలలో గెత్సెమనే తోటకు వెళదాం. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. అంతలోనే చీకటిని చీల్చుకుంటూ దీపాల వెలుతురు కనబడతా ఉంది. తనను సమీపిస్తున్నటువంటి గుంపు యొక్క స్వరాలను ఆయన వింటున్నాడు. యోధా తాను చేయదలిచిన పని చేస్తున్నాడు. 30 వెండి నాణేలు అందుకున్నాడు. కత్తులు, కర్రలతో ఆ గుంపు ఆయన ఎద్దుకు వచ్చింది. ఆ గుంపులో నుండి యోధా బయటకు వచ్చాడు. బోధకుడా, నీకు శుభమని చెప్పి 2 మాటలు చెప్పాడు. ఈ మాటలు వెన్నలాగా మృదువుగా ఉన్నాయి. బోధకుడా, నీకు శుభము అని. దావీదులాగే యేసుక్రీస్తు ప్రభు కూడా నమ్మిన స్నేహితుడు ఆయన అప్పగించడం ఎలా ఉంటుందో తెలుసు. ఈ నిస్సహాయ పరిస్థితుల్లో దావీదు దేవుని పాదాల మీద వాలిపోయాడు. ఆయన సన్నిధే అతనికి ఆదరణ ఇచ్చింది. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు అనే నిరీక్షణ ఇచ్చింది. ఇంకా మనం చూస్తే 22, 23 వచనాలు మనం చూస్తే దేవుని యొక్క ప్రతిదండన చూస్తున్నాం. దేవుని యొక్క ప్రతిదండన 22వ వచనం చూస్తే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. దేవుడు తన పరిశుద్ధులను కాపాడతాడు. ఎంత అద్భుతమైన విశ్వాసం చూడండి. పరిస్థితులు పైగా లేవడం దావీదుకు తెలుసు. వాటిని దేవుని వెలుగులో అతను చూస్తున్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టడు అనే ధైర్యం దావీదులో ఉంది కనుక ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో పౌలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్తున్నాడు. తాను దమస్కులో నుండి ఎలా తప్పించుకున్నాడో రాస్తున్నాడు. అప్పుడు కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో పెట్టబడి దింపబడి రాజు చేతుల నుంచి తప్పించుకున్నాడు. పరలోకానికి ఎత్తబడినటువంటి పౌలు, 3వ ఆకాశానికి ఎత్తబడినటువంటి పౌలు ఒక పరిస్థితుల్లో గంపలో ఉంచబడి తప్పించుకున్నాడు. మనం వేరొక అర్థంతో చూస్తే మనుషులు నిన్ను కిందకు దించుతారు, కానీ దేవుడు నిన్ను పైకెత్తుతాడు. మనుషులు నిన్ను కిందకు దించినా దేవుడు నిన్ను పైకెత్తుతాడు. దేవుడు తన పరిశుద్ధిని కాపాడుతాడని దావీదుకు బాగా తెలుసు. 23వ వచనం మనం చూస్తే, దేవుడు పాపులను ఓడిస్తాడు. దేవా, నాశన కోపంలో నీవు వారిని పడవేయదు. రక్తాపరాధులను, వంచకులను సగము కాలమైనను బ్రతకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నానంటున్నాడు. కాబట్టి దేవుడు పాపుల్ని ఓడిస్తాడు. ఈ యుద్ధం తర్వాత అబ్షాలోము, అహీతోఫెలు బ్రతికి ఉండరు అనే విషయం దావీదుకు తెలుసు. కాబట్టి దేవుడు పాపులను ఓడిస్తాడు. తన భక్తులైన వారికి గొప్ప విడుదలను ఇస్తాడు. వారిని ఉన్నత స్థితిలో ఉంచుతాడు. ఇది ఈ కీర్తన మనకు నేర్పించేటువంటి గొప్ప పాఠం. ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక కీర్తన రేపటి దినం
మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.